నమస్కారం అండి. నమస్కారం. సరే సార్ ఏపీలో సీఎం ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు నెక్స్ట్? మేము అనుకున్నదైతే చంద్రబాబు నాయుడు వస్తారని అనుకుంటున్నాం మేము. ఎందుకని అనుకుంటున్నారు? ఇప్పుడు జగన్ పాలన సరిగ్గా లేదు. ఆయన పాలన మంచిగా లేదు. కాబట్టి చంద్రబాబు కూడా ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆయనే వస్తారు నెక్స్ట్ సీఎం ఆయనే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పొత్తు కలిపి వస్తున్నారు కదా, చంద్రబాబుతో కలిసి పొత్తుగా వస్తున్నారు. వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళిద్దరు పక్కా. అక్కడ జనాలు ఏమో మాకు ఈయన జగన్ గారు అంతా మంచిగానే చేసినారు, ఇప్పుడు మేము ఆయన్నే కోరుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా, మళ్ళీ దాని మీ ఒపీనియన్ ఏంటి? చేస్తున్నారంటే కొంతవరకు చేస్తున్నాడు, కొందరు చేసేవాళ్ళు కొందరు అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు అక్కడ స్పందిస్తున్నారు. మాకు చంద్రబాబు వస్తేనే బాగుండు అనుకుంటున్నారు. చంద్రబాబు గారు వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతారని మీరు అనుకుంటున్నారు వచ్చే ఐదేళ్ళు? అంటే చేస్తాడు. అయితే ఇంతకుముందు చేశాడు కదా ఇక్కడ మన తెలంగాణలో కూడా బాగానే. అక్కడ చేస్తాడు నమ్మకం ఉంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ రైతులకి గిట్టుబాటు దొరకట్లేదని చెప్పేసి చాలామంది ఆవేదన చెందుతున్నారు. దాని గురించి మీ ఒపీనియన్? చేస్తారండి, చంద్రబాబు నాయుడు వస్తే చేస్తారు. రైతులకు చేస్తాడు, అందరికీ చేస్తాడు, ప్రజలకు కూడా చేస్తాడు బాగానే. హలో సార్. చెప్పండి మేడం. సరే ఏపీలో సీఎం నెక్స్ట్ ఎవరు వస్తారు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అంటే చంద్రబాబు నాయుడు. ఎందుకని ఆయన అనుకుంటున్నారు? ఆయన ఉంటేనే ఆంధ్ర వృద్ధి చెందుతుంది. అన్ని సుభిక్షాలు కానీ అన్నీ కానీ బాగా వస్తాయి అని నేను అనుకుంటున్నాను. జగన్ గారు కూడా అన్ని అంత బాగా చేశారని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తే ఒక వర్గం వాళ్ళకి చేశారు కానీ మిగతా వాళ్ళకి చేయలే. అందరినీ సమానంగా చూడాలి, సమానత్వం లేదు. అది రౌడిజం పెరిగిపోయింది, అందరూ బెదిరిస్తున్నారు. మా ఊళ్ళో కూడా పొలాల రేట్లన్నీ పడిపోయినాయి. మా ఊళ్ళో మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 70 లక్షల పరికరం పొలం ఇప్పుడు 25 లక్షలకు వచ్చింది. 25 లక్షలు కూడా కొనేవాళ్ళు లేరు. అది చాలా ఇబ్బందిగా కూడా ఉంది మా పరిస్థితి. అందుకనే మేము తెలంగాణకు వచ్చాం. ఇప్పుడు గిట్టుబాటు కూడా దొరకట్లేదని చెప్పేసి చాలామంది ఆవేదన చెందుతున్నారు. ఇది ఎంతవరకు రైట్ అని మీరు ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అని మీరు అది మాత్రం 100% కరెక్ట్. ఎందుకనంటే వృద్ధి చెందే వాళ్ళు మాత్రమే వృద్ధి చెందుతున్నారే కానీ మిగతా వాళ్ళు వృద్ధి చెందనీయట్లేదు, వాళ్ళని పైకి రానియట్లేదు, అనగదొక్కుతున్నారు. అది నారా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ సీఎం కావాలనేసి మా ఆలోచన, మా అభిప్రాయం ఉండాలి. మేము వచ్చే ఆంధ్ర వాళ్ళమే, కడప జిల్లా మాది. కడప నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్నాము వేరే మనిషిని కలిసనికి అనేసి. మాకు నారా చంద్రబాబు అయితే కనుక మంచిదనేసి అభిప్రాయంతో. ఎందుకు చంద్రబాబు గారు అని అనుకుంటున్నారు? జగన్ గారు కూడా పథకాలు మంచిగా అన్ని అభివృద్ధి చేశారని చాలామంది అంటున్నారు కదా, దాని గురించి మీరు? జగన్ గారు చేస్తున్నారు, విపరీతమైన అప్పులు చేసి పెడుతున్నారు. దానికోసం అనేసి ఆయన సీనియర్ కదా, సీనియర్కు జూనియర్కు తేడా ఉంటానులే. అట్లాగా సీనియర్ కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఉంటే కనుక మంచిదనేసి మా అభిప్రాయం. మీకు పథకాలు ఏమీ అందలేదండి? మేమైతే ఇంతవరకు ఏం తీసుకోలేదు. మరి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి అన్నీ ఇస్తున్నాం, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు. మేమైతే కనుక ఇంటికి వరకు అది ఉచితంగా వచ్చిన ఇళ్ళకే ఏమి సక్రమంగా పని జరగడం లేదు. ఏదేది ఏం జరుగుతుంది అనేసి ఏం చేయాలా? అది ఇంతవరకు మా చేతి నుంచి డబ్బులు కట్టేసుకున్నాం. 35,000 ఒకసారి కట్టినాము, 7,000 చిల్లర ఒకసారి కట్టినాము, ఇంకొక 7,000 చిల్లర కట్టాలి కదండి. అది కూడా డాగరాలో తీసుకొని కట్టాలి. అట్లా అయిందనా మాకు చంద్రబాబు నాయుడు అయితే మంచిదనేసి ఉన్నాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జగన్కి పోటాపోటీగా ఇస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి మెజారిటీ బాగుంటుందని మీరు ఎక్కువ వస్తుందని అనుకుంటున్నారు? ఎక్కువగా మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. ఆయన ఇప్పుడు ఆయన ఎందుకంటే ఆయనతో పొత్తు కలుపుకుంటే బాగుంటుంది అనేసి పొత్తు కలుపుకొని ఉన్నాడు. ఆయన కూడా మంచి నాయకుడే కదా, పవన్ కళ్యాణ్ కూడా మంచి నాయకుడే. ఆయన కావాల్సిన వ్యక్తే. కాకపోతే ఈ 5 ఏళ్ళలో అభివృద్ధిగానే ఏం చేయలేదా జగన్ గారు? అభివృద్ధి చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు కదా, అభివృద్ధితో పాటు అప్పులు కూడా ఉన్నాయి కదా. సంక్షేమ పథకాలు అన్నీ బాగా చేస్తున్నాము, రైతులకి ఏ ఇబ్బంది లేకుండా కట్టుబడికి తీస్తున్నామని చెప్పి ఒక సైడ్ నుంచి ఇస్తున్నారు, ఇంకో సైడ్ నుంచి తీసుకుంటున్నారు. అది అర్థం కావడం లేదు జనాలకు. దానికోసం అనేసి ఇవన్నీ. ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ఎట్లా ఉంటుందంటే అక్కడ మంచిగా ఉంటుందా లేకపోతే ఇబ్బందులతో ఇట్లా ఉంటుంది? రైతులకి ఏం గిట్టుబాటు ఉంటుంది మేడం, అన్నీ ఉడక అట్నే జరుగుతూ ఉన్నాయి. అవి రైతుల గురించి మాకైతే తెలియదు. మా వరకు అయితే కనుక నాకు తెలిసినంత వరకు నారా చంద్రబాబు అయితే కనుక మంచిదనేసి మా అభిప్రాయం.